నమస్కారం. జూన్ 8, 2026న శుక్రగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశి శుక్రగ్రహానికి శత్రుస్థానం. అంటే శుక్రుడు తన యొక్క అనుకూలమైన ఫలితాలని ప్రసాదించే స్థానం కాదు. ఈ యొక్క శుక్రుడి కర్కాటక సంక్రమణ వలన అంటే జూన్ 8, 2026 నుంచి జూలై 4, 2026 వరకు ఉండేటటువంటి ఈ కాలంలో తన శత్రుస్థానంలో ఉండగా శుక్రుడు ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలని ప్రసాదిస్తారో నేను మీకు తెలియజేస్తాను. మేషరాశి వారు ఆర్థికంగా లాభపడతారు. సొంత గృహము లేదా భూవసతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవనంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి వాహన ముద్రితకార యోగం అంటాం. అంటే చాలా మంచి యోగాన్ని, ఒక పదోన్నతిని ఆశించవచ్చు ఈ జూన్ 8 నుంచి జూలై 4 వరకు. అలాగే మాతృవర్గీయుల వల్ల లాభపడతారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవనంలో ఉన్న సమస్యలు తొలగుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి శుక్రుడి యొక్క ఈ కర్కాటక సంక్రమణ అన్నది చాలా అనుకూలంగా ఉంది. ఇక వృషభ రాశి వారికి ఈ శుక్రగ్రహ కర్కాటక సంక్రమణ కూడా బాగా కలిసి వస్తుంది. జీవిత సౌకర్యాలను పెంచుకోగలుగుతారు. సోదరి వర్గం వలన బాగా లాభపడతారు. కానీ సోదర వర్గం వల్ల మాత్రం ఇబ్బంది ఎదురవుతుంది. అక్కా చెల్లెల వల్ల లాభాన్ని పొందుతారు. అన్నతమ్ములతో మాత్రం సఖ్యత కొంచెం పాడయ్యే పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ జీవన పరంగా మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముందు సోదర వర్గంతో ఉన్నటువంటి విభేదాల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశి వారికి శుక్రుడి యొక్క కర్కాటక సంచారం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొంచెం మీరు మీ ఇగోని తగ్గించుకొని మృదువుగా మాట్లాడడం వల్ల కొన్ని తగాదాల నుంచి బయటపడతారు. సంగీత సాహిత్య రంగాలందు ఆసక్తి ఉన్నవారికి శుక్రుడి యొక్క ఈ కర్కాటక సంక్రమణ బాగా కలిసి వస్తుంది. మిథున రాశికి చెందిన వారికి ఎవరికైతే సంగీతము, సాహిత్యము లేదా ఆర్ట్స్ పట్ల, అది ఏ విధమైన ఆర్ట్ అయినా కావచ్చు, ఆర్ట్స్ పట్ల ఎవరికైతే మంచి అభిలాష ఉంటుందో వారికి బాగా కలిసి వస్తుంది. తమ రంగంలో పేరు ప్రఖ్యాతల్ని, ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ అవకాశాన్ని శుక్రుడు మిథున రాశి వారికి ప్రసాదిస్తారు. ఇక కర్కాటక రాశి వారు జూలై 4, 2026 వరకు చాలా భోగవంతమైన జీవితాన్ని పొందుతారు. వీరి యొక్క ముఖ్యంగా వారి జీవన శైలిలో విలాసాల కోసం ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులకు చాలా ఉత్సాహకరమైన ఫలితాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగంలో అంటే ముద్రణా రంగం, పుస్తక ముద్రణా రంగం ఏదైతే ఉంటుందో ప్రింటింగ్ రంగంలోని వారికి ఈ యొక్క శుక్రుడు కర్కాటక రాశిలో ఉండగా ఉన్న ఈ కాలం అంతా కూడా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా లాభిస్తాయి. కర్కాటక రాశికి చెందిన వారు తమ వ్యక్తిగత జాతకంలో భాగస్వామ్య వ్యాపార బలం ఉందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకొని, శుక్రుడు కర్కాటక రాశిలో ఉండగా ఇప్పుడు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. సింహరాశి వారు చక్కటి ధనార్జన పొందుతారు. ఉద్యోగ జీవితంలో ఉన్నవారికైనా, వ్యాపార జీవితంలో ఉన్నవారికైనా శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్న కాలంలో చక్కటి జీవిత స్థిరత్వం పొందుతారు. ఇంతవరకు వారు పడినటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో కెరియర్ పరంగా, అది సింహరాశి వారికి ఈ జూన్ 8 నుంచి జూలై 4, 2026 మధ్య కాలంలో ఆ స్ట్రగుల్ అంతా కూడా సక్సెస్ని ప్రసాదిస్తుంది. మీరు పడిన శ్రమకి తగిన అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ఇక కన్యారాశి వారికి శుక్రుడి యొక్క కర్కాటక సంచారం కన్యారాశి వారు న్యాయవంతమైన ధనార్జన చేసే మార్గాలని పొందుతారు. ఆర్థికంగా కుటుంబ అవసరాల అన్నిటినీ మీరు తీర్చగలుగుతారు. ముఖ్యంగా పరదేశ ధనార్జన కోసం ప్రయత్నాలు చేయడానికి కన్యారాశి వారికి ఈ జూలై 4 వరకు చాలా అనుకూలమైన కాలం.
పరదేశ ధనార్జన కోసం, పరదేశ ఉద్యోగాల కోసం లేదా పరదేశ స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తున్న కన్యారాశి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క జూలై 4 వరకు ఆ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడి యొక్క కర్కాటక రాశి సంచారం కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. తులారాశి వారికి కూడా శుక్రుడు మంచే చేస్తాడు. వృశ్చిక రాశి వారికి శుక్రుడి యొక్క కర్కాటక రాశి సంచారం అంతగా కలిసి రాదు. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు పాలవడం మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పరుస్తుంది. కుటుంబానికి సంబంధించిన అనారోగ్యత వల్ల వైద్యపరమైన ఖర్చులు అధికంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రమే, వృశ్చిక రాశికి చెందిన వారికి విదేశీ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు, ఆన్సైట్ ప్రయత్నాలు కానీ, విదేశాల్లో పనిచేయడానికి కానీ, వేరే విధంగా ప్రయత్నించే వారికి కానీ ఈ జూలై 4 వరకు అనుకూల కాలం. ఏది ఏమైనా వృశ్చిక రాశికి చెందిన వారు జూలై 4 లోపు ఒక శుక్రవారం కేజింపావు బొబ్బర్లని మీ యొక్క కుటుంబ బ్రాహ్మణులు ఉంటారు కదా, వారికి దానం ఇవ్వడం మంచిది. ధనురాశి వారికి కూడా శుక్రుడి యొక్క కర్కాటక రాశి సంచారం కలిసి రాదు. కుటుంబపరమైనటువంటి వ్యయం అధికంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అకారణంగా మీ మిత్రవర్గంతో మీరు శత్రుత్వాలు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి మీరు మిత్రుల విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ధనుర్రాశి వారు జూలై 4 లోపు మీరు కూడా ఒక శుక్రవారం కేజింపావు బొబ్బర్లు బ్రాహ్మణులకి దానం ఇవ్వడం మంచిది. ఇక మకర రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం మిశ్రమ ఫలితాలను కలగచేస్తుంది. ఉద్యోగ జీవనంలో లేదా ధనార్జనలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. స్త్రీ సంతానం వలన సంతాన సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ప్రేమ కలాపాల విషయంలో మాత్రం నష్టాల్ని మరియు అపఖ్యాతి పాలవుటను మీరు పొందుతారు. మకర రాశికి చెందిన యువతీ యువకులు కెరియర్ మీద దృష్టి పెట్టడం మంచిది. జూలై 4, 2026 వరకు ఇటువంటి ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత లేదు. కుంభరాశి వారికి శుక్రుడి యొక్క కర్కాటక రాశి సంచారం కలిసి రాదని చెప్పాలి. ఎందుకంటే పితృవర్గీయులతో విభేదాలు ఏర్పడి దాని ద్వారా మీరు కొంత స్థిరాస్తి సంబంధమైనటువంటి నష్టాన్ని పొందే సూచనలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ జీవులకు కెరియర్ పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారు ముఖ్యంగా కెరియర్ పరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పిడికి మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే కనుక ఈ యొక్క కాలం అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు ఉన్నటువంటి ఈ కాలం అసలు అనుకూలమైనది కాదు. జూలై 4 లోపు మీరు కూడా ఒక శుక్రవారం కేజింపావు బొబ్బర్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. ఒకవేళ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ బ్రాహ్మణులు మాకు దొరకరు కదా, మరి ఎలా అని అనుకుంటే వారికి కనీసం జలదానం అన్నా చేయండి. అంటే కేజింపావు బొబ్బర్లని మీ ఎడమ చేతి నుండి ఈ జలదానం పారే నీటిలో కానీ సముద్రంలో కానీ మీకు దగ్గరలో ఉన్నది కానీ మంచినీటికి సంబంధించిన ఏ నీటి సోర్సులు అయినా కూడా మీరు దానం చేయవచ్చు, జలదానం చేయవచ్చు. మీనరాశి వారికి శుక్రుడి కర్కాటక రాశి సంచారం సంతాన సంబంధ విషయాల్లో ఇబ్బందులు ఏర్పరుస్తుంది. అంటే ఎవరైతే నూతనంగా వివాహం జరిగి లేదా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ యొక్క శుక్ర సంచారం కలిసి రాదు. సంతాన సంబంధ ప్రయత్నాలని విఫలమయ్యేటట్టు చేస్తుంది. ఆరోగ్య విషయాలలో కూడా మీరు మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, మీనరాశికి చెందిన గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు జూలై 4 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని దశ ప్రభావం కూడా మీకు ప్రతికూలంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో శుక్రగ్రహ బలం కలిగి ఉన్నవారు తక్కువ తీవ్రమైన నష్టాలను పొందుతారు. శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించే కాలంలో నేను ఏవైతే ప్రెడిక్షన్స్ చేశానో ఆ ప్రెడిక్షన్స్ చేసినటువంటి విధంగా తీవ్ర ప్రతికూల ఫలితాలు పొందుతున్న వారు మాత్రం నిత్యం శుక్రగ్రహ స్తోత్రం
హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మరొకసారి, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ శుక్రగ్రహ స్తోత్రాన్ని నిత్యం పఠించడం మంచిది. జూలై 4 వరకు ఎన్ని శుక్రవారాలు వీలైతే అన్ని శుక్రవారాలు బొబ్బర్లు దానం ఇవ్వండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో శుక్రుడి యొక్క సంచారం వల్ల పొందే ఫలితాలు ఇవి. మీకు ఏ సందేహాలు ఉన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు.